హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. సో ఈరోజు మనం ఒక బేసిక్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాద్దాము. ఓకే, బేసిక్ అంటే నార్మల్గా మీకు తెలియడం కోసం ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాసి రన్ చేసి చూపిస్తాను. సో ఎన్ని విధాలుగా రన్ చేయొచ్చు, అలాగే హెచ్టిఎంఎల్లో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అనేది ఈరోజు చూద్దాము. సో మీకు ఒక 3 విషయాలు తెలియాలి. సో ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ కూడా మీకు రిపీటెడ్గా మీకు జాబ్కి వెళ్ళేంత వరకు జాబ్లో కూడా ఉపయోగపడతాయి. ఈ 3 థింగ్స్ అయితే జావా స్క్రిప్ట్ కీ పాయింట్స్ అన్నమాట. సో ఆబ్జెక్ట్స్ అనుకోవచ్చు, ఫంక్షన్స్ అనుకోవచ్చు వీటిని. సో ఇవైతే మీకు డెఫినెట్గా తెలియాలి. ఓకే, ఫస్ట్ వచ్చి డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఇది ఎందుకంటే ఒక డాక్యుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హెచ్టిఎంఎల్ అంటే ఒక డాక్యుమెంట్ కదా. సో డాక్యుమెంట్కి అంటే ఒక హెచ్టిఎంఎల్ పేజ్లో అది అంతా ఒక డాక్యుమెంట్కి ఈ స్ట్రింగ్ అనేది డిస్ప్లే చేస్తుంది అన్నమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్ప్లే ద వర్డ్ టు ద హెచ్టిఎంఎల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాడీలో ఒక హెచ్టిఎంఎల్ బాడీలో మనకి ఏమైనా స్ట్రింగ్ డిస్ప్లే అవ్వాలంటే ఏం చేస్తాం మనం? H1 కానీ పారాగ్రాఫ్ కానీ రకరకాల యాట్రిబ్యూట్స్ కానీ మనం వాడతాం. బట్ జావా స్క్రిప్ట్లో ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్ డాట్ రైట్ అనే ఒక ఆబ్జెక్ట్ని వాడుకోవాలి. ఓకేనా? సో అలాగే ఇంకొకటి ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఓకే, నెక్స్ట్ అలాగే విండో డాట్ అలర్ట్. ఓకే, స్ట్రింగ్ లోపల. సో ఇవి 3 కూడా ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 3 కూడా మనం రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్లో వాడతాము. సో ఫస్ట్ ఏంటి, డాక్యుమెంట్ డాట్ రైట్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్లో సింగిల్ కొటేషన్ అయినా ఇవ్వచ్చు, డబుల్ కొటేషన్ అయినా ఇవ్వచ్చు. ఓకే, మధ్యలో స్ట్రింగ్. ఓకే, సో అలాగే ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఇన్నర్ అనేది స్మాల్, హెచ్టిఎంఎల్ అనేది క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ విండో డాట్ అలర్ట్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు డాట్స్కి ఇవి. సో జస్ట్ ఈ డాట్ వేరు, ఈ డాట్ వేరు. ఓకే, రైట్. డాక్యుమెంట్ డాట్ రైట్, ఇన్నర్ హెచ్టిఎంఎల్, విండో డాట్ అలర్ట్. సో ఈ 3 కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు ఎలా వర్క్ అవుతాయో. ఓకే, మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఒక విజువల్ స్టూడియో కోడ్ ఆల్రెడీ చెప్పాను మీకు. విజువల్ స్టూడియో ఆల్రెడీ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో విజువల్ స్టూడియోలో మనకి ఒక బేసిక్ ప్రోగ్రామ్ అనే ఒక ఫోల్డర్ ఓపెన్ చేసాం నిన్న. ఓకే, ఇప్పుడు నేను ఆ ఫోల్డర్లో ఒక ఫైల్ నేను క్రియేట్ చేస్తాను, శాంపిల్ డాట్ హెచ్టిఎంఎల్. రైట్, ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. వై ఇట్ టేక్స్ టైమ్. ఓకే, ఒక శాంపిల్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ క్రియేట్ అయింది. ఓకే, సో నేను ఆల్రెడీ మీకు అందరికీ చెప్పున్నాను, ఎక్స్టెన్షన్స్లో ప్రిటియర్ అనే ఒక కోడ్ ఎక్స్టెన్షన్ మీరు చేసినట్టయితే, ఓకే, మీరు జస్ట్ మీకు ఎప్పుడైనా హెచ్టిఎంఎల్ కోడ్ కావాలితే నాట్ ఈక్వల్ టు అంటే Shift+1 క్లిక్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే మీకు ఒక బేసిక్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, మీరు ఇదంతా టైప్ చేయని అవసరం లేకుండా. ఓకే, సో యాజ్ యూజువల్లీ మనం ఒక హెచ్టిఎంఎల్ బాడీలో మనం ఏదైతే రాస్తామో, ఓకే, ఆ యొక్క ట్యాగ్ మనం హాయ్ వరల్డ్. సో ఇది మనకి H1లో డిస్ప్లే అవుతుంది కదా, మీ అందరికీ తెలిసిందే. ఓకే, సో ఇది రన్ చేయడం నేను చెప్పాను ఆల్రెడీ. రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ ఇన్ లైవ్ సర్వర్. ఓకే, ఇది నార్మల్గా ఒక హెచ్టిఎంఎల్. సో ఇప్పుడు మీకు జావా స్క్రిప్ట్ గురించి చెప్తున్నాను చూడండి. సో జావా స్క్రిప్ట్ ఎప్పుడూ కూడా 2 మనం ఫైల్లో ఎక్కడ పెట్టాలంటే, ఓకే, ఈ స్క్రిప్ట్, ఓకే, దిస్ ఈజ్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్లో మనం ఏం రాసినా సరే అది జావా స్క్రిప్ట్. ఓకే, ఇది స్క్రిప్ట్లో మనకి అది జావా ఫైల్ అని తెలియాలంటే టైప్ ఈక్వల్ టు, ఓకే, టెక్స్ట్
ఆర్ జావా స్క్రిప్ట్. ఓకే, ఇది సింటాక్స్ అండి. ఓకేనా, మనం ఏదైనా ఒక జావా స్క్రిప్ట్ బియాండ్ దిస్ అంటే ఈ యొక్క స్క్రిప్ట్ మధ్యలో రాస్తే అది జావా స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ మనం రాసుకుంటున్న కోడ్ అంతా ఏదైతే ఉందో అది జావా స్క్రిప్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, ఇది ఎక్కడ మనం ప్లేస్ చేయొచ్చు. ఓకే, ఈ యొక్క పర్టికులర్ థింగ్ని మీరు హెడ్లైన్ అయినా ప్లేస్ చేయొచ్చు లేదా బాడీలోనైనా ప్లేస్ చేయొచ్చు. సో అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కొన్ని క్రైటీరియాలో మాత్రం మీరు ట్యాగ్ కిందే ఇవ్వాలి. సో అది కూడా మీకు ఎలాగో చెప్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ స్క్రిప్టింగ్ అర్థమైంది కదా, స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్. సో ఇది మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు 3 విషయాలు చెప్పాను. సో దీంట్లో ఒకటి చెప్తాను చూడండి. సో డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఇది ఎందుకు డాక్యుమెంట్ డాట్ రైట్? సో మనం ఏదైనా కంటెంట్ని డిస్ప్లే చేయడానికి, హాయ్ దిస్ ఈజ్ జావా స్క్రిప్ట్ లైన్. ఓకే, అంటే మీకు తెలియడం కోసం చెప్తున్నాను. హాయ్ వరల్డ్ దిస్ ఈజ్ హెచ్టిఎంఎల్ బాడీ. ఓకే, అంటే హెచ్టిఎంఎల్ బాడీలోది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో జావా స్క్రిప్ట్లో రాసిన ఓకే డాక్యుమెంట్ డాట్ రైట్ అనే కోడ్, సో రైట్ అనేది మెథడ్ అవుతుంది. ఓకే, ఈ డాక్యుమెంట్ అర్థం ఏంటంటే మీకు ఏదైనా ఈ బాడీలో డిస్ప్లే అవ్వే అంతా కూడా డాక్యుమెంట్ అని అర్థం. సో ఈ డాక్యుమెంట్ డాట్ రైట్లో హాయ్ దిస్ ఈజ్ జావా స్క్రిప్ట్ లైన్ని ప్రింట్ చేయమని చెప్తున్నాము. సో ఇప్పుడు సేవ్ చేద్దాము. ఓకే, సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, డిస్ప్లే అయిందా, హాయ్ దిస్ ఈజ్ జావా స్క్రిప్ట్ లైన్. సో ఇది జావా స్క్రిప్ట్లోంచి వచ్చిన లైను, సో ఇది హెచ్టిఎంఎల్ నుంచి వచ్చిన లైను. ఓకే, సో ఇప్పుడు రెండు కూడా ఎగ్జిక్యూట్ అయ్యాయి మనకి. ఓకే, సో ఇప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ నేను జావా స్క్రిప్ట్లో రాసిన లైన్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది డాక్యుమెంట్ డాట్ రైట్ అనే దానికి అర్థం ఏంటో. సో మీరు డాక్యుమెంట్ డాట్ రైట్లో ఏదైతే ఇచ్చారో ఆ డేటాని తీసుకువెళ్ళి డాక్యుమెంట్లో ప్రింట్ చెయ్యి. డాక్యుమెంట్ ఇన్ ద సెన్స్ బాడీలో ప్రింట్ చెయ్యి. ఓకేలా, బాడీలో ఫస్ట్ ఇంకొకటి మీకు తెలియవలసింది ఏంటంటే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది మనం రాసిన ప్రోగ్రాము. మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ హెచ్టిఎంఎల్ రీడ్ చేస్తుంది, తర్వాత హెడ్ కంటెంట్ రీడ్ చేస్తుంది, తర్వాత బాడీ. ఓకే, ఇలా లైన్గా రీడ్ చేసుకుంటూ వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏం డిస్ప్లే మీకు హెడ్లో ఏమి కాల్ చేస్తుంది? సో డాక్యుమెంట్ రైట్ అనేది దాన్ని సెర్చ్ చేస్తుంది. ఓకే, సెర్చ్ చేసి ఇది ఎక్కడ ప్రింట్ చేయమని చెప్తుంది? డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే బాడీలో ప్రింట్ చేయమంటుంది. తర్వాత బాడీకి వచ్చి బాడీలో H1ని ప్రింట్ చేస్తుంది. సో చూడండి, హైరార్కీ అలాగే ఉంది. ఫస్ట్ జావా స్క్రిప్ట్ కోడ్ ప్రింట్ అయింది, తర్వాత హెచ్డిఎంఎల్ బాడీలో అది ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ నాకు ఇంకొక క్రైటీరియా ఏముంది ఇక్కడ, ఇన్నర్ హెచ్టిఎంఎల్. సో ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఎందుకు సో అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఎందుకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే, సో చూడండి క్లియర్గా. సో ఇక డాక్యుమెంట్ డాట్ రైట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇన్నర్ హెచ్టిఎంఎల్ గురించి చూద్దాం. ఇప్పుడు నాకు ఈ హాయ్ దిస్ ఈజ్ జావా స్క్రిప్ట్ లైన్ అనేది నాకు H1లో ప్రింట్ అవ్వాలి. ఓకే, నాకు ఈ ప్లేస్లో ప్రింట్ అవ్వాలి. రైట్, నేను ఇంకో H2 తీసుకుంటున్నాను. ఓకే, ఈ H2లో ఇది నార్మల్గా హెచ్టిఎంఎల్ కోడ్. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఇది ప్రింట్ అవ్వాలి. అర్థమైందా మీకు? సో ఈ హాయ్ దిస్ ఈజ్ జావా స్క్రిప్ట్ లైన్ అనేది నాకు H1 అంటే ఏంటి, హెడ్డింగ్లో నాకు ప్రింట్ అవ్వాలి. సో దానికి ఏం ఉపయోగపడుతుందంటే చూడండి, డాక్యుమెంట్ డాట్ ఓకే just 1 second. Hello, yeah, just 5 minutes, I will call you again. Right. Okay, document dot get element by id. Okay, ఓకే, గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఏ స్ట్రింగ్ మనం ఏం పెడదాం అనుకున్నాము?
రెండు వచ్చేసాయి, రైట్. ఓకే, అంటే నాకు ఈ H1లో ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నాకు ఏదైతే ఉందో ఇది ఇక్కడ నాకు ప్రింట్ అవ్వాలి. ఓకే, సో మీకు చెప్తున్నాను చూడండి క్లియర్గా. డాక్యుమెంట్ అంటే మీకు నథింగ్ బట్ HTML పేజ్లో బాడీ, రైట్. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో మరి HTMLలో ట్యాగ్కి మరి ఐడిని రెఫర్ చేయాలి కదా. సో కాబట్టి H1లో మనకి రావాలి కాబట్టి దానికి ఒక ఐడిని అసైన్ చేస్తున్నాం. సో ఐడి ఈక్వల్ టు ఏమందాం, ఫర్ ఎగ్జాంపుల్ శామ్. ఓకే, శామ్. ఓకే, ఈ శామ్ అనేది ఒక ఐడిని క్రియేట్ చేసాం. ఇప్పుడు గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఆ ఐడి ప్లేస్లో ఇది ప్రింట్ అవ్వాలి కాబట్టి శామ్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అందరికీ. సో డాట్ ఇప్పుడు మనం ఎక్కడ ప్రింట్ చేయాలి? ఓకే, అంటే ఇన్నర్ HTML ఈక్వల్ టు, సో ఈ ఇన్నర్ HTMLలో ఇప్పుడు ఏ డేటా ప్రింట్ చేయాలి? ఓకేనా, మళ్ళీ డబుల్ వచ్చింది. ఓకే, సో దీని అర్థం ఏంటంటే చూడండి. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఇది మీకు ఇది ఒక మెథడ్. సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఏ ట్యాగ్లో అయితే నీకు ప్రింట్ అవ్వాలి అనేది ఆ యొక్క ఐడికి అసైన్ చేస్తుంది. ఓకే, ఈ ఐడి ఇక్కడ నుంచి కాల్ చేసి ఇన్నర్ HTML అంటే ఇది ఒక ప్రాపర్టీ. ఓకే, ఈ ప్రాపర్టీని ఎక్కడికి కాల్ చేయాలి? HTML అంటే అర్థం ఏంటి? ట్యాగ్స్ ఈజ్ నథింగ్ బట్ HTML కదా. సో ఈ HTML ట్యాగ్ మధ్యలో, సో ఇది ఇక్కడ ఏమైతే ఉందో ఇదంతా ఇన్నర్ HTML అంటాము. సో ఈ గ్యాప్, సో ఈ గ్యాప్లో నువ్వు ఇది ప్రింట్ చేయి అని చెప్తున్నమాట. క్లియర్? ఓకే, ఇప్పుడు మీకు సేవ్ చేసి చూపిస్తాను. అర్థమైందా? సో ఒక HTML ట్యాగ్ మధ్యలో స్పేస్ ఏదైతే ఉందో అది ఇన్నర్ HTML. ఓకే, సో ఇన్నర్ HTML అనే ప్రాపర్టీని ఇక్కడికి కాల్ చేస్తున్నాం. ఓకే, సో చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. ఓన్లీ H2 ప్రింట్ అయింది, H1 ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఇందాక నేను హైరార్కీ చెప్పాను మీకు. సో ఫస్ట్ ఏం కాల్ చేస్తుంది, ఏం రన్ అవుతుంది? HTML, తర్వాత హెడ్. సో హెడ్ ఇది రన్ అయిపోతుంది. సో ఇది రన్ అయిపోయి ఈ శామ్ అనే దగ్గర ఆగిపోతుంది. సో నెక్స్ట్ బాడీలోకి వస్తుంది. సో బాడీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళదు, ఐడి ఈక్వల్ శామ్ అన్నామని చెప్పి వెనక్కి వెళ్ళదు. సో నెక్స్ట్ ప్రింట్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ స్క్రిప్ట్ని తీసుకొచ్చి ఓకే ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను బాడీలో. సో ఇప్పుడు అవుతుందా చెప్పండి? సో ఇప్పుడు కూడా అవ్వదు. సో ఎందుకంటే చూడండి, ఓకే అవ్వదు. ఎందుకంటే హైరార్కీ కూడా ఎలా వస్తుంది? హెడ్ ఫస్ట్ రన్ అవుతుంది, తర్వాత బాడీ. సో బాడీలో కూడా సేమ్ ఎక్కడ ఉంది? దీని పైన ఉంది. సో అంటే ఇది కాల్ చేసిన తర్వాత ఇది కాల్ అవుతుంది. సో ఇక్కడ కూడా వర్క్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా ఎక్కడైతే మనం ఐడిని కాల్ చేస్తున్నామో సో ఐడి ఫస్ట్ కాల్ అవ్వాలి. సో తర్వాత ఇక్కడి నుంచి ఈ ఐడిని ఎక్కడ అసైన్ చేసామో చూసి అక్కడి నుంచి ఇది కాల్ తెచ్చుకుంటుంది. సో ఓకే ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం, సమ్ సింటాక్టికల్ ఎర్రర్. ఓకే ఇప్పుడు చూడండి డిస్ప్లే అయింది. సో మీరు ఒక ఈక్వల్ టు మిస్ చేసినా, ఒక సెమీకాలన్ మిస్ చేసినా మీకు రాదు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెమీకాలన్ మిస్ చేశాను, రాలేదు. ఓకే, సో సెంటాక్సెస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఏ ఒక్కటి మిస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ డాట్ మిస్ చేసినా మీకు రాదు అవుట్పుట్. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం కాల్ అవుతుంది? హెడ్ పార్ట్, తర్వాత బాడీ పార్ట్, బాడీలో H1. సో H1కి ఎక్కడ ఐడి అసైన్ చేసాం? శామ్. సో ఆ శామ్ ఎక్కడైతే ఉందో గెట్ ఎలిమెంట్ బై ఐడి తెచ్చుకుంటుంది. సో దాంట్లో నేను HTML ఎక్కడ ప్లేస్ చేయాలి? H1 అంటే ఇక్కడ ఇది ప్లేస్ అవుతుంది. చూడండి వచ్చింది, హాయ్ దిస్ ఈజ్ జావాస్క్రిప్ట్ లైన్ వచ్చిందా? సో తర్వాత మీకు బాడీలో కాల్ చేసుకుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ బాడీనే ఫస్ట్ కాల్ చేశారనుకోండి. సో ఇప్పుడు ఎలా అవుతుందో చూడండి. సో ఇందాక మనం చెప్పుకున్న హైరార్కీ ప్రకారం
సో ఫస్ట్ బాడీలో H2 కాల్ అయింది చూడండి, దిస్ ఈజ్ HTML బాడీ. తర్వాత మీకు ఐడిలో ఉన్నది ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఈ పార్ట్ ఏంటంటే మీకు ఒక HTML పేజ్లో జావా స్క్రిప్ట్ని ఉపయోగించి మనం ఈ లైన్ ప్రింట్ చేసాం. ఓకే, నార్మల్గా మీకు తెలిసిన HTMLని ఉపయోగించి ఇది ప్రింట్ చేసాం. ఓకేనా? సో ఇది సింపుల్ కోడ్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ సో ఇక్కడ ఇంకోటి కూడా రాసుకోవచ్చు మీరు, డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఎందుకు ఇట్లా వచ్చింది? కరెక్ట్గా ఇచ్చాము. ఓకే, ఇంకొకటి చూడండి, ఇక్కడ మీరు గమనించండి. ఎప్పుడు కూడా జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఏం చెప్పాను స్టార్టింగ్లో, స్క్రిప్ట్లోనే పెట్టాలి. ఓకే రైట్, చూడండి వచ్చింది హాయ్ అని. సో ఇప్పుడు హైరార్కీ చూడండి ఒకసారి ఎట్లా హైరార్కీ వచ్చిందో. ఓకే, ఫస్ట్ హెడ్ పార్ట్, బాడీ పార్ట్లో హాయ్ వాల్, దిస్ ఈజ్ HTML బాడీ రైట్. నెక్స్ట్ ఏం కాల్ అయింది? H1 ఉంది. సో H1లో శామ్ ఈక్వల్ టు హాయ్ దిస్ ఈజ్ జావా స్క్రిప్ట్ లైన్. నెక్స్ట్ స్క్రిప్ట్ లోపల వచ్చి ఇక్కడ చదివింది చూడండి. ఓకే, మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చూడండి. సో చూడండి ఇప్పుడు ఎక్కడ డిస్ప్లే అయింది. సో ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇది కాల్ చేసుకుంది H1. సో తర్వాత దీని తర్వాత ఇది కదా, సో దట్ ఈస్ అవుట్పుట్ రైట్. అర్థమైందా? సో ఇది మీకు సింపుల్గా జావా స్క్రిప్ట్లోంచి HTMLకి ఒక స్క్రిప్ట్ని డిస్ప్లే చేయడం, ఆ స్క్రిప్ట్ని ట్యాగ్లో డిస్ప్లే చేయడం. సో ట్యాగ్లో డిస్ప్లే చేయాలంటే ఖచ్చితంగా ఇన్నర్ HTML అనేది ఉండాలి. మీకు నార్మల్గా బాడీలో డిస్ప్లే చేయాలంటే డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఇప్పుడు మీకు ఇంకో మూడోది ఏంటంటే విండోస్ డాట్ అలర్ట్. సో ఈ విండోస్ డాట్ అలర్ట్ అనేది ఏంటి? సో ఇది కూడా చూద్దాం చూడండి. విండో డాట్ అలర్ట్, హాయ్ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్. సో ఈ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అనే లైన్, సో విండో డాట్ అలర్ట్, సో డాక్యుమెంట్ డాట్ రైట్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే అర్థం ఏంటంటే మీకు HTML డాక్యుమెంట్లో ప్రింట్ అవ్వమని చెప్తున్నాము. సో మరి విండో అంటే అర్థం ఏంటి? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒక విండో, మొత్తం ఇది ఒక విండో. సో మీకు ఏదైనా ఒక పాపప్ కానీ డిస్ప్లే అవుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే మీకు ఇక్కడే రన్ చేసి చూపిస్తాను చూడండి. సో విండో డాట్ అలర్ట్ హాయ్ వెల్కమ్ టు జావా, వెల్కమ్ టు JS. ఓకే, సేవ్ చేశాను. సో చూడండి ఇది మాట విండో అంటే. ఓకే, ఒక అలర్ట్ బాక్స్. ఓకే, హాయ్ వెల్కమ్ టు JS. ఓకే క్లిక్ చేస్తేనే మనకి ఈ పేజ్లోకి వెళ్తుంది. ఓకే, సో మీరు ఇది ఎక్కడ ప్లేస్ చేశారు అనే దాన్ని బట్టి మీకు ఈ మెసేజెస్ అనేవి ప్రింట్ అవుతాయి. చూడండి సైడ్ బై సైడ్ పెట్టి చూపిస్తున్నాను. సో మీరు ఎక్కడ పెట్టారు? ఈ యొక్క బాడీ పార్ట్లో పెట్టారు. సో అలా కాకుండా నేను హెడ్లోనే ఒక స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తున్నాను. ఓకే, టెక్స్ట్ ఈక్వల్ టు ఈక్వల్ టు టెక్స్ట్ సో ఇక్కడ నేను ప్లేస్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఏది కాల్ అవుతుంది చెప్పండి. సో ఫస్ట్ ఈ విండో అలర్ట్ వచ్చిన తర్వాత మిగతావన్నీ వెళ్తాయి. సో స్టార్టింగ్లో ఎలా వచ్చింది ఇందాక? సో ఫస్ట్ ఈ యొక్క బటన్ వచ్చింది, ఆల్రెడీ ఇవన్నీ కాల్ అయిపోయినాయి చూడండి, ఆల్రెడీ వెనకాల డిస్ప్లే అయిపోయినాయి. ఓకే, సో దానికి దీనికి డిఫరెన్స్ చూడండి, సేవ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏమవుతుంది? వెనకాల కాల్ చేసినవి ఫస్ట్ ఏం కాల్ అయింది? సో ఈ యొక్క స్క్రిప్టింగ్ హెడ్లో ఉన్న పార్ట్ ముందు మీకు ఎగ్జిక్యూట్ అయింది. ఏంటి? హాయ్ వెల్కమ్ టు JS. ఓకే క్లిక్ చేస్తేనే మీకు బాడీకి ఎంటర్ అవుతుంది చూడండి.
ఓకే క్లిక్ చేసిన తర్వాతే మీకు ఇదంతా డిస్ప్లే అయ్యింది. అర్థమైందా? సో ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్లో మీకు ఏది ఫస్ట్ రావాలి, ఏది నెక్స్ట్ రావాలి అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో అది ఈ యొక్క వీడియోనే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసి అర్థం చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉండదు. సో మీకు లూప్స్ అన్నీ కూడా చాలా టిపికల్గా ఉంటాయి, అలాంటి భయపడొద్దు. సో మీకు దేని తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మీకు మ్యాక్సిమం ఐడియా ఉండాలి. సో అప్పుడు మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ వీడియోనే మీకు అర్థమయ్యేంత వరకు చూడండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. సో ఖచ్చితంగా ఇదైతే మీకు అర్థం కావాలి. సో మనకు ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటి, 3 యొక్క మెథడ్స్. సో document.write, inner HTML, window.alert. సో 3 ఏం చేస్తాయి అర్థమైనాయి కదా. ఓకే, document.write అనేది బాడీలో ప్రింట్ అవుతుంది. సో ఇన్నర్ HTML అనేది HTML ఆ పదంలోనే ఉంది చూడండి, ఒక HTML ట్యాగ్లో మధ్యలో ఇన్నర్. సో ఇదంతా ఇన్నర్ HTML. ఓకే, సో ఈ ప్లేస్లో ప్రింట్ అవ్వాలంటే నువ్వు ఒక ఐడి పెట్టాలి. ఓకే, ఆ ఐడిని ఇక్కడ గెట్ చేసుకోవాలి. document.get ఎలిమెంట్ బై ఐడి శామ్. మీరు ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా ఈ ఐడి దగ్గర మీకు ప్రింట్ అవ్వదు. చూడండి, శామ్ 1 అన్నాం కానీ ఇక్కడ ఏం కాల్ చేయమంటున్నాము, శామ్ అని కాల్ చేయమంటున్నాం. బట్ అవుతుందా చూడండి, అవ్వదు. అర్థమైందా? సో ఈ యొక్క ఐడీస్ దగ్గర మాత్రం మీరు పర్టికులర్గా చాలా కేర్ తీసుకోవాలి. ఓకే, క్లియర్? సో అలాగే మీకు window.alert అనేది ఎందుకో అర్థమైందా? ఎస్ఆర్ నో అని మీకు ఆప్షన్స్ వస్తాయి కదా, సో అట్లా అన్నమాట. సో దీంట్లో కూడా మన ఫ్యూచర్లో చాలా నేర్చుకుంటాము. సో ఇది బేసిక్గా ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ అటాచ్మెంట్ విత్ HTML. ఓకే, సో ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది మాత్రం డెఫినెట్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోండి. సో ఏ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా చూసుకోండి. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, ఫస్ట్ హెడ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత బాడీలో ఫస్ట్, తర్వాత బాడీలో ఐడి ట్యాగ్. సో ఈ ఐడిని ఎక్కడ కాల్ చేసుకుంటుందంటే దాని కిందే ఉండాలి, ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మిగతా ఇవన్నీ ప్రింట్ అవుతాయి. ఓకే, క్లియర్? సో అందరికీ ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ వెల్. ఓకే, థ్యాంక్ యూ.